బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను తేల్చేందుకు రెండో రోజు కూడా ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారుల సోదాలు జరిగాయి. కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇరిగేషన్ ఆఫీసుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. తొలి రోజు అంటే మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు. నిన్న కూడా ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా తనిఖీలు చేసి పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం, తిమ్మాపూర్ ఇరిగేషన్ కార్యాలయంలోని హార్డ్ డిస్క్లను కూడా అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ పుట్ట పగిలిపోనుంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై కూడా అధికారుల బృందం దృష్టి పెట్టారు. ఈ విషయంలో తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. ప్రాజెక్ట్ అప్రూవల్స్, కేంద్ర శాఖల క్లియరెన్స్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై అధికారులు ఫోకస్ చేశారు. ఆనకట్ట డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు అధికారులు. మొత్తంగా సోదాలు పూర్తయిన తర్వాత స్కామ్పై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, విజిలెన్స్ అధికారుల తనిఖీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, 2 రోజుల పాటు కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ సోదాలు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా మొదటి రోజు మొన్న మంగళవారం రోజు దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 10 చోట్ల తనిఖీలు చేయగా ఇటు నిన్న మాత్రము ఇటు కరీంనగర్ లోపల ఉన్నటువంటి తిమ్మాపూర్ లోపల గల ఇరిగేషన్ కార్యాలయంతో పాటుగా ఇటు రామగుండం లోపల ఉన్నటువంటి కార్యాలయము, కాటారము, మహాదేవ్పూర్లు ఉన్నటువంటి ఎస్సీ కార్యాలయం లోపల అయితే విస్తృతమైనటువంటి తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తమ మానసపుత్రిక అని చెప్పుకొని చాలా నిధులు కూడా దుర్వినియోగం చేశాయని చెప్పి వస్తున్నటువంటి ఆరోపణలతో పాటుగా ఇటు మేడిగడ్డ ఎన్నికల కంటే ముందు మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లరు కుంగిపోవడంతో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చేయాలి అని చెప్పి అయితే వేగవంతం చేసినట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు లోపల చాలా అవినీతి జరిగింది. అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ మొత్తం లోపల అమౌంట్ ఖర్చు చేశారనేటువంటి నేపథ్యం లోపల అయితే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఇప్పుడు విస్తృతమైనటువంటి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మంగళవారం రోజు దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగినటువంటి ఇటు ఏదైతే విజిలెన్స్ తనిఖీలు నిన్న దాదాపుగా 7 నుంచి 8 గంటల వరకు కూడా విజిలెన్స్ తనిఖీలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ బేస్ చేసుకొని ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పిల్లర్ కుంగిపోవడంతో మొట్టమొదటిగా కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ఉన్నటువంటి ఆ మేడిగడ్డ బ్యారేజ్ పైన మాత్రం ఇప్పుడు విచారణ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ లోపల ఉన్నటువంటి పిల్లర్ కుంగిన తర్వాత కాటారం పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు ఏమని చేశారు, ఆ ఫిర్యాదు లోపల ఏమున్నది అనేటువంటి దానిపైన కూడా ఇటు పోలీసుల నుంచి కూడా అధికారులు డేటాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇటు సమగ్ర విచారణ నేపథ్యం లోపల ప్రతి దానిని కూడా డిపిఆర్ విషయం లోపల, తర్వాత ఎస్టిమేషన్ విషయం లోపల, ఖర్చుల విషయం లోపల ప్రతి ఒక్క దానిని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తానికి తనిఖీలు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా ఇటు జాగ్రత్త పడుతున్నటువంటి అధికారులు మొత్తం కూడా ఇటు తమ ఆధీనం లోపల ఇటు అక్కడ తనిఖీలు చేసేటువంటి ఇరిగేషన్ అధికారులను బయటకు పంపించి ప్రతి ఒక్క ఫైల్ను, సిస్టంలను, హార్డ్ డిస్క్లను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే ఇటు దాదాపుగా 2 రోజులుగా పాటు కొనసాగినటువంటి తనిఖీల లోపల ఇటు పలు ఫైళ్లు, తర్వాత హార్డ్ డిస్కులు అన్ని కూడా స్వాధీనం చేసుకొని తమ వెంట హైదరాబాద్ కు తీసుకెళ్లినట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే మేడిగడ్డ ఏదైతే బ్యారేజ్ కుంగుబాటు నేపథ్యం లోపల ఇటు దానిపైన అధికారులు ఇతర ప్రాజెక్టు లోపల, ఇతర రాష్ట్రాల లోపల ప్రాజెక్టు కట్టినటువంటి అధికారులను కూడా ఇటు వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉన్నది. ఆ ప్రాజెక్టు లోపల నాణ్యత లేకపోవడమే వల్లనే కుంగిపోయిందా, లేకపోతే వేరే కారణాల వల్ల కుంగిపోయిందా, ఎందుకు వరద దాడిని ఎందుకు తట్టుకోలేకపోయింది అనేటువంటి పైన అయితే సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రియా మనకు. రైట్, అలాగే కాళేశ్వరం స్కామ్ పై కంప్లీట్ నివేదిక ప్రభుత్వానికి ఎప్పటిలోపు విజిలెన్స్ అధికారులు అందించే అవకాశం ఉందంటున్నారు? ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇటు విజిలెన్స్
అధికారులు దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు సమగ్ర విచారణ రావాలంటే ప్రస్తుతం పలు బ్యారేజ్ తో పాటుగా ఇటు పలు ప్రాజెక్టుల లోపల పలు బ్యారేజీలు తర్వాత ఇటు అన్నారము సుందిల్లా ఇటు మేడిగడ్డ ప్రాజెక్టులు నిర్మాణం అయిన తర్వాత చాలా మొత్తానికి అయితే 8 బ్యారేజీలు ఉండడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ లోపల ఉన్నటువంటి నిర్మాణం జరిగింది. ఇవన్నీ కావాలంటే ఇంకా చాలా సమయం. ప్రస్తుతం అయితే అధికారులు కేవలం ఒక మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇంకా వివరాలు మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఓన్లీ డాటానే సేకరించారు. ఇంకా మిగతా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డాటా సేకరించడానికి చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మేడిగడ్డ కుంగుబాటుకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిపిఆర్ తర్వాత ప్రాజెక్టుల వివరాలు అయితే మొత్తం కూడా ఇటు తమ ఆధీనం తీసుకొని ప్రాజెక్టును రిపోర్టు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.